భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి క్రోనీ క్యాపిటలిజం తీసుకొస్తున్నారు. క్రోనీ క్యాపిటలిజం అంటే భారతదేశంలో విస్తృతంగా ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో ఆ రోజుల్లో టాటా, బిర్లా, మఫ్లాల్ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ధీరుభాయ్ అంబానీ కొడుకులు, లేకుంటే ఈ అంబానీలు కానీ, ఆదానీలు కానీ. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆదాని చూస్తాం. ఆదాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 50,000 కోట్లు. ఈరోజు 12 లక్షల కోట్లు. ఏ విధంగా పెరుగుతా ఉంది ఈ ఆస్తి? ఆదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, లేకుంటే హిందుస్థాన్ వీళ్ళు కావచ్చు, చాలా చాలా దిగ్గజ కంపెనీలు ఇక్కడ బడా బడా కోటీశ్వర్లు అయిపోతా ఉన్నారు. భారతదేశంలో సంపద మొత్తం కూడా అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతా ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ వ్యాపారం కోసం ఈరోజు ఏంటంటే లూలు మాల్కి 14 ఎకరాలు వైజాగ్లో కోట్లాది రూపాయలది వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అదేవిధంగా తిరువూరు విజయవాడ పాత బస్టాండ్ 4.5 ఎకరాలు అది కూడా వాళ్ళకి కేటాయించారు. ఆ మాల్స్ ఏంటంటే వాడు వ్యాపారం చేసుకుంటాడు, మాల్ అద్దెకు తీసుకుంటాడు. మీరు ఇచ్చే రాయితీలు ఏంటి, మీరు ఎట్లా ఏ విధంగా? కొంతమంది కొన్ని అయితే 99 పైసలకి ఎకరం భూమి అండి. 99 పైసలకి ఎకరం భూమి ఇస్తున్నారంటే ఎంత అంటే ఇది ఏ విధంగా ఉంది? మీకు ప్రజల అధికారం అప్పచెప్తే ప్రజా ఆస్తుల్ని మీరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు. ఇది క్రోనీ క్యాపిటలిజం కాదా? నేను అడుగుతా ఉన్నాను. పెట్టుబడిదారులకి ఏదైతే మీ కిక్ బ్యాక్స్ ఇచ్చే వాళ్ళకి ఫీడ్ ప్రోకో, నీకు ఇది నాకు ఇది అంటే, నీకు భూమి ఇస్తాను, నువ్వు నాకు వెనక నుంచి బ్లాక్ మనీ రూపంలో నాకు నా పార్టీకి చందాలు ఇవ్వండి, నా ఎలక్షన్లో సహాయం చేయండి, నా ఎలక్షన్లో నాకు డబ్బులు ఇవ్వండి అని చాటుమాటు బేరాలతోటి కుమ్మక్కయ్యారు మీరని చెప్తా ఉన్నాం. గలాలు నొక్కేస్తా ఉంటే ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? ఒకవైపు ఈ పేదరిక వాళ్ళని ఆ మార్క్సిజం కానీ, మార్క్సిస్ట్ పార్టీ కానీ అలాంటి ఏదో సిద్ధాంతపరంగా వాళ్ళు పోరాటాల్లోకి వచ్చారు. ట్రైబల్ నాయకుడు హిడ్మాని ఆరోపణలు చేస్తా ఉన్నారు. హిడ్మాని పట్టుకొని ఇక్కడ ఒక ట్రైబల్ నాయకుడు విరోచితంగా పేదల పక్షాన పోట్లాడినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి అడవుల్లో డూప్లికేట్ ఎన్కౌంటర్ చేసేసారు. వాళ్ళే ఇక్కడ పట్టుకున్నారు, విజయవాడలో తీసుకెళ్ళని చెప్పి ప్రజా సంఘాలు వాటి మీద అసలు విచారణ లేవు. సాయిబాబా లాంటి వాళ్ళని ఆయన భావజాలం ఏదో పాపం 2 కాళ్ళు లేవు, వీల్ చైర్కి పరిమితం అయినోడు దేశద్రోహి అని చెప్పి ఆయన చాలా అరెస్ట్ చేశారు. చాలా మంది చాలా వాక్ స్వాతంత్రానికి మరి మనం గౌరీ లంకేష్ కానీ ఎంతో మందిని చంపేశారు ఈ దేశంలో. ఈ దేశంలో ప్రజాస్వామ్యం హత్యగావించబడతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు విస్మరించి పాలకులు పరిపాలన చేస్తా ఉన్నటువంటి సందర్భం. ప్రజా శ్రేయస్ కోసం పరిపాలన చేయాలి. ఈరోజు కోట్లకు కోట్లు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్న ప్రజా సొమ్ముని, ప్రజల ప్రాపర్టీని మీకు ఎవరు ఈ రైట్ ఇచ్చారు? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వచ్చే ఎలక్షన్ల ముందేమో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నువ్వే నినాదాలు ఇప్పించి ఈరోజు ఏంటి మీకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అవమానకరంగా కార్మికులు మాట్లాడిన ముఖ్యమంత్రిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రసంగాలు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి ముందు మాట్లాడిన ప్రసంగం మీరు చూడండి. పత్రికా పరిస్థితులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతకుముందు ఈ ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ నీ ప్రశ్న?
నువ్వు ఎక్కడి నుంచో సనాతనవాదంలో పడి కొట్టుకు